Look. It's on clearance. Getting this definitely won't break the bank. హాయ్, ఒక వస్తువు మన బడ్జెట్లోనే ఉంది, మరి అంత ఖరీదేం కాదు అని ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? దీనికోసం ఒక అద్భుతమైన ఇడియం ఉందండోయ్. ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఎంఎన్ఎంబీ ఇంగ్లీష్ లెసన్స్లో ఇది మన 51వ రోజు పాఠం. అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే పదండి, మొదలు పెట్టేద్దాం. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది తక్కువ ధరకే వచ్చింది, మన బడ్జెట్లోనే ఉంది అని చెప్పాల్సి వస్తుంది కదా. మరి దాన్ని ఇంగ్లీష్లో స్మార్ట్గా స్టైల్గా ఎలా చెప్పాలి? దీనికోసం వాడే ఒక మంచి ఇడియం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మనం నేర్చుకోబోయే ఆ ఇడియం ఏంటంటే బ్రేక్ ద బ్యాంక్. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా, కానీ దీని అర్థం చాలా సింపుల్ అండ్ చాలా ప్రాక్టికల్ కూడా. ఓకే, బ్రేక్ ద బ్యాంక్ అంటే అక్షరాల వెళ్ళి బ్యాంకును పగలగొట్టడం కాదండోయ్. దీని అసలు మీనింగ్ ఏంటంటే మన దగ్గరున్న డబ్బంతా ఖాళీ అయిపోవడం, లేదా ఒక వస్తువు ధర మనల్ని ఫైనాన్షియల్గా దెబ్బతీయడం అనమాట. అందుకే చాలాసార్లు దీన్ని నెగిటివ్గా వాడతారు. ఎలాగంటే ఇట్ వోంట్ బ్రేక్ ద బ్యాంక్ అంటే ఇది మన బడ్జెట్లోనే ఉంది, అందుబాటు ధరలోనే ఉంది అని చెప్పడానికి. సింపుల్ కదా. మరి ఈ పదం అసలు ఎక్కడ్నించొచ్చిందంటారు? దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అది ఒక క్యాసినో నుంచి వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది గదూ. క్యాసినోలో బ్యాంక్ అంటే ఏంటంటే ఆ జూదం టేబుల్ దగ్గర వాళ్లు పెట్టే మొత్తం డబ్బనమాట. ఒకవేళ ఎవరైనా ప్లేయర్ పెద్ద మొత్తంలో గెలిచి ఆ టేబుల్ మీదున్న డబ్బంతా గెలుచుకుంటే అప్పుడు వాళ్లు నిజంగానే బ్యాంకును పగలకొట్టారు అని అనేవాళ్లు. ఆ పాతకాలపు వాడికే ఇప్పుడు మన డైలీ లైఫ్లోకొచ్చేసింది. సరే, ఇక హిస్టరీ పక్కన పడదాం. ఈ ఇడియంను మన రోజువారీ సంభాషణలో ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఉదాహరణకు, మీరొక బడ్జెట్ టూర్ ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఏమని చెప్పొచ్చు? వీ నీడ్ ఎ వెకేషన్ దట్ వోంట్ బ్రేక్ ద బ్యాంక్ అంటే మాకు బడ్జెట్లో అయిపోయే టూర్ కావాలి అని. సింపుల్. అలాగే కొత్త కారంటే బోలెడు ఖర్చు, కాని సెకండ్ హ్యాండ్ కార్ అయితే బయింగ్ సెకండ్ హ్యాండ్ కార్ వోంట్ బ్రేక్ ద బ్యాంక్ అంటే సెకండ్ హ్యాండ్ కార్ అందుబాటు ధరలోనే ఉంటుంది అని అర్థం. ఇక షాపింగ్ విషయానికొస్తే ఈ సెంటెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఐ వాంట్ ఎ న్యూ డ్రెస్ ఫర్ ద పార్టీ బట్ ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద బ్యాంక్ అంటే నాకు పార్టీకి కొత్త డ్రెస్ కావాలి, కాని దానికోసం నా దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేయాలని లేదు అని చాలా చక్కగా చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఉచ్చారణ ప్రాక్టీస్ చేద్దామా? ఇది చాలా సులభం. నాతో పాటు చెప్పండి, బ్రేక్ ద బ్యాంక్. మళ్ళీ ఇంకోసారి, బ్రేక్ ద బ్యాంక్. చాలా బాగుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? ఈ ఇడియం మనకు చెప్పేది ఒక్కటే, తెలివిగా ఖర్చు పెట్టండి అని. ఇప్పుడు మీ వంతు. మీకోసం ఒక చిన్న ఛాలెంజ్. సరే, ఇప్పుడు మీకో చిన్న ఛాలెంజ్. ఈ మధ్యకాలంలో మీరు కొన్న బెస్ట్ ఐటెం ఏంటి? అంటే ఇట్ వోంట్ బ్రేక్ ద బ్యాంక్ అనిపించిన వస్తువేదైనా ఉందా? ఉంటే అదేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. చూద్దాం ఎవరెవరు ఏం కొన్నారో. ఇంకో ముఖ్యమైన విషయం, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా వోంట్ బ్రేక్ ద బ్యాంక్. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫ్రీ. సో అస్సలు ఆలోచించకండి. ఈ పాఠం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 52వ రోజు పాఠంలో మళ్ళీ కలుద్దాం.